Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapur, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, we are now discussing about the third BSc 6th semester botany cluster A. In that, our paper A3, third paper, pharmacognosy and phytochemistry, in fourth unit, phytochemistry unit. We are already discussing number of phytochemicals. In that category, some of chemicals are here. Now we are discussing the cucurbitaceae. Cucurbitaceae is class of biochemical compounds. The cucurbitaceae family members. Cucurbitaceae family members నుంచి మనకి cucurbitaceans అనేటటువంటి కాంపౌండ్స్ వస్తాయి అన్నమాట. Cucurbitacean is a class of biochemical compounds that plants notable members of the family Cucurbitaceae, which includes gourds, snake gourd, bottle gourd, angular gourd, pumpkins. These are included. మనం చెప్పాలంటే దొండకాయలు, బీరకాయలు, సొరకాయలు, గుమ్మడికాయలు, యాష్ గార్డ్ ఉంటుంది. ఇలాగ రకరకాల గాడ్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్పవచ్చు. గాడ్స్ అనేటటువంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. These are produces the cucurbitaceae compounds, which function as the defense against herbivores. Defense against the herbivores. Cucurbitaceans are chemically classified as the steroids. Formerly derived from the cucurbitane, a triterpene hydrocarbon specifically from the unsaturated variant cucurbitafine, or 19-abio 10-alpha lanosphine. అంటే వీటి నుంచి మనకి ఈ కుకుర్బిటైన్ అనేటటువంటిది అంటే వీటిని స్టెరాయిడ్స్ కేటగిరీలో ఇంక్లూడ్ చేయడం జరిగిందంట. మనకి స్టెరాయిడ్స్ అనేటటువంటి మెవలోనెట్ పాత్వే లోపల డిస్కస్ చేసినప్పుడు అక్కడ ఎలా ఫార్మేషన్ జరుగుతాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. దే ఆఫెన్ అక్కర్ యాజ్ గ్లైకోసైడ్స్. They are and their derivatives have been found in many plant families, including Brassicaceae, Cucurbitaceae, Scrophulariaceae, Begoniaceae. అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అన్నిటిలో కూడా అంటే వీటికి సంబంధించినటువంటి కాంపౌండ్స్, దీనికి దగ్గరగా రిలేషన్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇన్ సమ్ మష్రూమ్స్ అంటే మనకి పుట్టగొడుగులు అంటాం కదా, దాని లోపలంట. ఈవెన్ ఇన్ సమ్ మెరైన్ మొలస్కా జీవులు ఉంటాయి కదా, అంటే మనకి షెల్ కంటైనింగ్ ఆర్గానిజమ్స్, వాటిలో కూడా దీనికి సంబంధించినటువంటి డెరివేటివ్ కాంపౌండ్స్ ఉంటాయంట. Cucurbitaceans may be a taste deterrent in plants foraged by some animals and in some edible plants preferred by humans, like cucumbers. మనకి కుకుర్బిటేసి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అదొక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా కుకుర్బిటేసి ఫ్యామిలీ మెంబర్స్ లోపల. మనం పచ్చివే వాటిని ఫుడ్గా తీసుకోవచ్చు, అంటే బాయిల్ చేయకుండా కూడా సమ్ ఆఫ్ అందులో మనం ఎక్కువగా కుకుంబర్స్, దోసకాయల్ని అలాగ డైరెక్ట్గా తినేస్తూ ఉంటాం, మనుషులైనా యానిమల్స్ అయినా కూడా. ఇన్ ల్యాబొరేటరీ రీసెర్చ్ cucurbitaceans have cytotoxic properties.
సైటోటాక్సిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయంట. అంటే సైటో అంటే సెల్, and are under study for their potential biological activities. Cucurbitaceans are a class of highly oxidized tetracyclic terpenoids. Tetracyclic triterpenoids. అంటే మనకి టెట్రాసైక్లిక్ ట్రైటర్పినాయిడ్స్ అంటే 30 కార్బన్స్ కంటైనింగ్ కాంపౌండ్స్ 4 సైక్లిక్ మేనర్లో బైండ్ అయి ఉండడం వల్ల, అంటే హైలీ ఆ కాంపౌండ్స్ అనేటటువంటి ఆక్సీకరణం చెందడం వల్ల మనకి ఈ కుకుర్బిటేషియన్స్ అనేటటువంటివి ఏర్పడతాయని. దే ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద ప్లాంట్ కింగ్డమ్ వేర్ దేర్ యాక్ట్ యాజ్ ద heterologous chemical pheromones that protect plants from the external biological insults. The protection purpose కోసం ఉపయోగపడుతుంది. Natural and semi-synthetic cucurbitaceans show promising anti-cancer activity. అంటే ఎందుకంటే సైటోటాక్సిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా దీనికి కుకుర్బిటేషియన్స్కి, అందువలన దట్ కెన్ యూజ్డ్ ఇన్ ద anti-cancer activity ranging from the anti-proliferation, cell cycle arrest to induction of apoptosis. అంటే ఏంటి మనకి యాంటీ క్యాన్సర్ అంటే ఇక్కడ ఏంటి సెల్ డివిజన్ జరగకుండా, సెల్ యొక్క నెంబర్ పెరగకుండా, అందులో సెల్ సైకిల్ అనేటటువంటిది జరగకుండా అరెస్ట్ చేస్తాయి అన్నమాట. సెల్ డివిజన్ జరుగుతుంది కదా, సెల్ డివిజన్ జరిగితే మనకి 1 సెల్ సింగిల్ సెల్ దట్ కెన్ ఫార్మ్ ద 2 cells. ఆ డివిజన్ అనేటటువంటిది జరగకుండా దట్ కెన్ స్టాప్. అంటే కుకుర్బిటేషన్స్ అందుకే సైటోటాక్సిక్ కాంపౌండ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సైటోటాక్సిక్ కాంపౌండ్స్ ప్రాపర్టీస్ కలిగి ఉండడం వలన దట్ కెన్ యూజ్డ్ ఇన్ ద యాంటీ క్యాన్సర్. మరి క్యాన్సర్ అంటే ఏంటి? ట్యూమర్స్ ఫార్మేషన్ జరుగుతుంది. అబ్నార్మాలిటీ అంటే నార్మల్గా సెల్ డివిజన్ జరగకుండా అవసరం లేకపోయినా సెల్ డివిజన్స్ జరిగిపోతాయి కదా, ఆ డివిజన్ని కంట్రోల్ చేయడం కోసం ఇది మనకి యాంటీ క్యాన్సర్ ఏజెంట్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అప్ టు ద ప్రజెంట్ డేట్ మోర్ దాన్ 40 న్యూ కుకుర్బిటేషియన్స్ అండ్ కుకుర్బిటేషియన్ డెరివేటివ్ కాంపౌండ్స్ హ్యావ్ బీన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది కుకుర్బిటేసి ఫ్యామిలీ. అంటే ఇంచుమించుగా ఒక 40 రకాలు 40 టైప్స్ ఆఫ్ కుకుర్బిటేషియన్స్ దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి కాంపౌండ్స్ ఇంచుమించుగా మనకి ఈ కుకుర్బిటేసి ఫ్యామిలీ నుంచి లేదా కొన్ని అదర్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా వాటి నుంచి, అంటే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా అందులోంచి ఒక 40 టైప్ ఆఫ్ కుకుర్బిటేషియన్స్ కాంపౌండ్స్ని ఐసోలేట్ చేయడం జరిగిందనమాట. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ మెకానిజమ్స్ విత్ రిగార్డ్ టు ద apoptotic effects of the cucurbitaceans are their ability to modify mitochondrial transmembrane potential and transcriptional activities via nuclear factors or genes and their capability to activate or inhibit pro or anti-apoptotic proteins. ఇక్కడ అపాప్టసిస్ అనేటటువంటి వర్డ్ వాడడం జరిగింది. అపాప్టసిస్ అంటే దట్ ఈస్ ద సెల్యులార్ సూసైడ్ అని చెప్పేసి మెన్షన్ చేసుకోవచ్చు మనం, లేదా దట్ కెన్ లీడ్ టు ద డెత్ ఆఫ్ ద సెల్. అంటే మన బాడీ లోపల ఏదన్నా ఇంజురీ జరిగి అంటే ఏదైనా దెబ్బ తగలడం ద్వారా సమ్ ఆఫ్ సెల్స్ ఆర్ అండర్గో ద డెత్ కండిషన్స్. ఎట్ దట్ టైమ్ ద సెల్స్ ఆర్ రిమూవింగ్ ఫ్రమ్ దట్ రీజియన్. అంటే డెత్ సెల్స్ అనేటువంటి చనిపోయినటువంటి డెడ్ సెల్స్ అనేటటువంటి వాటిని రిమూవ్ చేస్తుందన్నమాట. అంటే ఎట్ ది సేమ్ టైమ్ దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్. అంటే క్యాన్సర్ లోపల మనకి అబ్నార్మల్ సెల్స్ అంటే మనకు అవసరం లేనటువంటి మనకు ఉపయోగపడలేనటువంటి సెల్స్ కాబట్టి క్యాన్సర్ సెల్స్ అనేటటువంటి ట్యూమర్ ఫార్మేషన్ చేస్తాయి కాబట్టి ఆ ట్యూమర్ ఫార్మేషన్ చేసినటువంటి సెల్స్ అవి చనిపోయి వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట.
అంటే వాటిని చంపి ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేసేయడం ద్వారా దట్ కెన్ క్లియర్. అంటే ఇన్ దిస్ వే ద కుకుర్బిటేషియన్ మెయింటైన్ ద బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. అంటే హెల్తీగా ఉండేలా చేస్తుంది. డెడ్ సెల్స్ అంటే అన్వాంటెడ్ సెల్స్, మనకి అవసరం లేనటువంటి అన్వాంటెడ్ సెల్స్ ఏవైనా అవి బ్యాక్టీరియా అయి ఉండొచ్చు, వైరస్ అయి ఉండొచ్చు, లేదా క్యాన్సర్ సెల్స్ అయి ఉండొచ్చు, ఎనీ వన్ దట్ కెన్ రిమూవ్ ఫ్రమ్ దట్ రీజియన్. అక్కడ నుంచి తొలగించేలాగా చేసేటటువంటి స్పెషాలిటీ ఉన్నటువంటి కాంపౌండ్స్ అన్నమాట. అందుకే చూడండి, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ మెకానిజమ్స్ విత్ రిగార్డ్ టు ద అపోప్టిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కుకుర్బిటేషియన్స్, their ability to modify mitochondrial transmembrane potential and transcriptional activities via nuclear factors. అంటే యాక్టివేట్ చేస్తుంది, ఇన్హిబిట్ చేస్తుంది. అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు దేర్ క్యాపబిలిటీ టు యాక్టివేట్ ఆర్ ఇన్హిబిట్ ప్రో ఆర్ యాంటీ అపోప్టోటిక్ ప్రోటీన్స్. అంటే మనకి బాడీకి అవసరం లేనటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్వాంటెడ్ సెల్స్ వాటన్నిటిని కూడా రిమూవ్ చేస్తుందన్నమాట. అంటే మనకి ఇండైరెక్ట్గా చెప్పుకోవడానికి ఇక్కడ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీస్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాం. అంటే మొత్తానికి సెల్యులర్ సైకిల్ని అరెస్ట్ చేసి దట్ కెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ద డెత్ ఆఫ్ ద అన్వాంటెడ్ సెల్స్ that can removed from that region with the help of cucurbitaceans. అందుకే మనం సెల్యులార్ సూసైడ్ అని చెప్పేసి సింపుల్గా చెప్పొచ్చు అపోప్టోసిస్ అనేటటువంటి వర్డ్ని. దిస్ ఈజ్ ద cucurbitaceans. Cucurbitaceans are present in the Cucurbitaceae family that is formed from the, ఎలా ఏర్పడతాయి అనుకుంటున్నాం మనం, టెట్రాసైక్లిక్ అంటే కుకుర్బిటేషియన్స్ క్లాస్ హైలీ ఆక్సిడైజ్డ్ టెట్రాసైక్లిక్ ట్రైటర్పినాయిడ్స్. These are distributed in the plant kingdom. These are involving in the anti-cancer activities. It means that can induces the apoptosis. This is the cucurbitaceans టాపిక్. అంటే కుకుర్బిటేసి ఫ్యామిలీ మెంబర్స్లో మనకు దొరికేటువంటి కెమికల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఇలాంటిదే విథనాలిడిస్. విథనాలిడిస్ అనేటటువంటి కాంపౌండ్స్. ఈ విథనాలిడిస్ అనేటటువంటివి మనకి న్యాచురల్గా దొరికేటటువంటి కాంపౌండ్సే ఇవి కూడాని. విథోనియా సోమ్నిఫెర్మం అని చెప్పేసి ఒక ప్లాంట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అశ్వగంధ అని చెప్పేసి. ఆ ప్లాంట్ లోపల మనకి ఈ విథనాలిడిస్ అనేటటువంటి కాంపౌండ్స్. ఇందాక కుకుర్బిటేషియన్స్ అంటే కుకుర్బిటేసి ఫ్యామిలీ లోపల గాడ్స్ మెంబర్స్ లోపల దొరుకుతాయి అన్నాము. అలాగే ఇక్కడ విథనాలిడిస్ అనేటటువంటివి విథోనియా సోమ్నిఫెర్మం అనేటటువంటి ప్లాంట్ ఉంది. విథోనియా సోమ్నిఫెరా అనేటటువంటి ప్లాంట్ ఉంది, దాన్ని అశ్వగంధ అని పిలుస్తాము. ఆ మొక్క లోపల మనకి ఇవి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ద విథనాలిడిస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ న్యాచురల్లీ అక్కరింగ్ స్టిరాయిడల్ లాక్టోన్స్. అంటే ద కార్బన్ నెంబర్ ఇస్ ద C28 built on an intact or rearranged ఈస్ట్రో. అంటే మామూలుకి ఎర్గోస్టెరైన్ అని చెప్పేసి ఉంటాయి కదా, ఎర్గోస్టైన్ framework in which C22 and C26 are approximately oxidized to form a 6-membered lactone ring. అంటే ఈ విథనాయిడ్స్ లోపల 6-membered లాక్టోన్ రింగ్ ఉంటుంది అనుకుంటాను. A large number of withanolides are isolated from the solanaceous plants. అంటే సోలనేసి ఫ్యామిలీ మెంబర్స్లో నుంచి. ఇందాక కుకుర్బిటేషియన్స్ కుకుర్బిటా, ఇక్కడ విథనాయిడిస్ సోలనేసి ఫ్యామిలీ మెంబర్స్ లోపల మనకి ఎక్కువగా దొరకడానికి. అంటే సోలనేసి సోలానం
Vithoferin A and vithanolidin D are the two main vithanolides that contribute to most of the biological actions of విథానియా. అంటే మనకి విథనాలిడిస్ లోపల విథాఫెరిన్ ఏ అనేటటువంటిది, విథనాలిడి డి అనేటటువంటి ఇవి రెండు మెయిన్ కాంపౌండ్స్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే విథాఫెరిన్ ఏ ఈజ్ ద విథనాలిడిన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది ఇండియన్ మెడిసినల్ ప్లాంట్ ఆఫ్ విథానియా సోమ్నిఫెరా. ఇందాక చెప్పుకున్నాం కదా అశ్వగంధ అనేసి. విథానియా సోమ్నిఫెరా అనేటటువంటి మొక్క లోపల ఇండియన్ మెడిసినల్ ప్లాంట్ కింద మెన్షన్ చేసినటువంటి ప్లాంట్ లోపల మనకి దీనికి నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. అశ్వగంధ, ఇండియన్ వింటర్ చెర్రీ అని చెప్పేసి. అంటే మనకి ఓల్డెన్ డేస్లో నుంచి ఆయుర్వేదం అనేటటువంటి ఒక మెడిసినల్ సైన్స్ ఉంది కదా, దాని లోపల దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. మీరు టీవీలో యాడ్స్లో అప్పుడు కూడా చూస్తూ ఉంటారు, టీకి సంబంధించి అశ్వగంధ మూలిక ఉన్నటువంటి టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని. అంటే సమ్ ఆఫ్ క్రీమ్స్, బాడీ క్రీమ్స్ లోపల కూడా అశ్వగంధని యూస్ చేస్తూ ఉంటారు. అండ్ possess the diverse biological activities such as the anti-inflammatory, anti-stress, antioxidant, immunomodulatory, anti-angiogenesis and anti-cancer activities. These are a number of cancer preventing compounds ఉన్నాయి మనకి. అంటే ఇందాక కుకుర్బిటేషన్స్ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్కి యూజ్ చేయొచ్చు, అంటే యాంటీ క్యాన్సర్ కాంపౌండ్స్లో పనిచేస్తాయని. అలాగే విథనాలిడిస్ కూడా మనకి యాంటీ క్యాన్సర్ యాక్టివిటీస్ పర్పస్కి, అలాగే మన బాడీ ఇమ్యూనిటీని పెంచడానికి, మన బాడీలో ఉండేటటువంటి ఫ్రీ రాడికల్స్ని, అంటే యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది అన్నాం కదా, ఫ్రీ రాడికల్స్ని ఎలిమినేట్ చేయడానికి, అలాగే స్ట్రెస్ ఫ్రీ, బాడీ నుంచి స్ట్రెస్ని తొలగించడం కోసం ఇలాగ రకరకాలుగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే విథనాలిడిస్ హ్యావ్ బీన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది 15 సోలనేషియస్ జెనరా. మనకి సోలనేసి ఫ్యామిలీ మెంబర్స్లో నుంచి ఒక 15 రకాల జనరాల నుంచి ఇవి విథనాలిడిస్ అనేటటువంటి కాంపౌండ్స్ ఫార్మేషన్ జరుగుతాయి, అంటే దొరుకుతాయి అన్నమాట ఆ మొక్కల లోపల. ఇంక్లూడింగ్ యాక్నిస్టస్, దతూరా తెలుసు కదా, ఉమ్మెత అని చెప్పేసి చెప్తాం అది, డిప్రియా, డొనాలిస్, ఐక్రోమా, జబోరోసా, లైసియం, నికాండ్రా, ఫిసాలిస్, సాల్పికోరా, టుబాకాప్సికమ్, డిస్కోపోడియం, ట్రెకోనియట్స్, విథానియా అండ్ విథరింగియా. ఈ జీనస్ అన్నిటిలో కూడా మనకి ఈ విథనాయిడిస్ అనేటటువంటి కాంపౌండ్స్ దొరుకుతాయి అన్నమాట. విథనాలిడి అండ్ దేర్ డెరివేటివ్స్ possess very interesting biological activities like antibacterial, anti-tumor, radiosensitizing, anti-inflammatory, adaptogenic, immunomodulating, antioxidant. అంటే మనకి స్ట్రెస్ ఫ్రీగా యాంటీ ఆక్సిడెంట్ అండ్ స్ట్రెస్ ఫ్రీ, యాంటీఫీడెంట్, అంటే రకరకాల, అంటే మనకి ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఇన్సెక్ట్స్ యాంటీఫీడెంట్, అంటే రేడియో సెన్సిటైజింగ్. ఇప్పుడైతే రేడియేషన్ టైం కదా, బాడీ లోపల మనకి ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ వలన that can undergo the some of disorders వస్తూ ఉంటాయి. అంటే దీనికి మనకి విథనాయిడ్స్కి యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ కూడా ఉంది. అంటే రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి దీనికి, అంటే బయాలజికల్ యాక్టివిటీస్ అని చెప్పేసి, బ్యాక్టీరియాని చంపేటటువంటిది, మనకి అన్వాంటెడ్ సెల్స్ని రిమూవ్ చేసేటటువంటి లక్షణము, అలాగే ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడము, అంటే ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం యాంటీ స్ట్రెస్ అని, యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుందని.
అంటే విథనాయిడ్స్ ఆర్ ఇన్వాల్వింగ్ దట్ యాక్టివిటీస్. ఇలాంటి పనులన్నిటిలో కూడా ఈ విథనాయిడ్స్ అనేటటువంటివి పార్టిసిపేట్ చేస్తాయి. మనం గుర్తుంచుకోండి, మనకు షార్ట్కే కదా అడుగుతున్నారు కాబట్టి ఏ ప్లాంట్స్లో దొరుకుతుంది, ఏమేం కాంపౌండ్స్ ఉన్నాయి విథనాయిడ్స్ లోపల. ఇగో విథోఫెరిన్ ఏ అన్నాము, విథనోలిడిన్ డి అని చెప్పేసాము, విథానియా అని చెప్పాము. దీని లోపల C28 స్టెరాయిడల్ లాక్టోన్స్ అనేటటువంటివి ఉంటాయని చెప్పేసి ప్రజెంట్ అయి ఉంటాయని చెప్పాం కదా. అంటే దాని యొక్క స్ట్రక్చర్ పరంగా అంటే ఆక్సిడేషన్ జరిగి C22 C26 అనేటటువంటివి ఆక్సిడేషన్ జరిగి 6 మెంబర్డ్ లాక్టోన్ రింగ్ కలిగి ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. వాటిని మనం విథనోలిడిస్ అని చెప్పేసి పిలుస్తున్నాము. దీస్ ఆర్ ద స్టెరాయిడల్ లాక్టోన్స్ అని మెన్షన్ చేసుకుంటున్నాము. ఇవి మనకి సోలనేసి ఫ్యామిలీ మెంబర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి విథానియా సోమ్నిఫెరా అనేటటువంటి అశ్వగంధ మొక్కలో మనకి ఎక్కువగా లభిస్తాయని చెప్పాము. వాట్ ఈస్ ద ఫంక్షన్ అన్నప్పుడు దట్ కెన్ హ్యావింగ్ ద యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్ట్రెస్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇమ్యూనోమాడ్యులేటరీ అండ్ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీస్. ఇవన్నీ అవి ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. మనకి 5 మార్క్స్కి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. దిస్ ఈజ్ ద విథనాయిడ్స్. అంటే మనం కుకుర్బిటేషియన్స్ విథనాయిడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇలాంటిది ఇంకొక కాంపౌండ్స్ ఉంది. సో ఇంకో కాంపౌండ్ వచ్చి సాఫోనిన్ అనేటటువంటి కాంపౌండ్. మనకి సాపిండస్ ఐడియా ఉంటుంది కదా. సాపిండస్ అంటే మనకి కుంకుడుకాయలు ఉంటాయి, సాపిండస్ అని. మనకి వాటికి ఫోమ్ని ఇచ్చేటటువంటి క్యారెక్టర్ ఉంటుంది సాఫోనిన్. మనకి కుంకుడుకాయల్ని న్యాచురల్గా మనం కుంకుడుకాయల్ని హెడ్ బాత్కి యూస్ చేస్తూ ఉండేవాళ్ళం వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు పెద్దగా ఎవరు యూస్ చేయట్లేదు షాంపూలని. మనకి ఆ కుంకుడుకాయలు వాటర్లో వేసి నానబెట్టి వాటిని ఇలా గిలకరిస్తూ ఉంటే అటు ఇటు తిప్పుతూ ఉండి వాటిని నలుపుతూ ఉంటే దట్ కెన్ గివ్ టు ద ఫోమ్. అంటే అలాగే క్లీన్ చేసేటటువంటి లక్షణం కూడా ఉంటుంది. దట్ కెన్ యాక్ట్స్ యాజ్ ద డిటర్జెంట్ లాగా. అంటే మనకి హెడ్ బాత్ చేసేవాళ్ళం కదా, మన హెయిర్లో ఉండేటటువంటి వేస్ట్ని అంతా రిమూవ్ చేయడం, మట్టి గట్ట ఎన్ని పోయేలాగా అలాంటి లక్షణం ఉన్నటువంటిది అనమాట సాఫోనిన్ కాంపౌండ్స్. సాఫోనిన్స్ ఆర్ ద గ్లైకోసైడ్ కాంపౌండ్స్ ఆఫెన్ రిఫర్ టు యాజ్ ద న్యాచురల్ డిటర్జెంట్స్. అంటే మనం సబ్బులు అయ్యి షాంపూలు వాడుతూ ఉంటాం. అలా కాకుండా డైరెక్ట్గా మనం చెట్టు నుంచి కాయలు కోసుకొని యూస్ చేసుకోవచ్చు న్యాచురల్ డిటర్జెంట్. బికాజ్ ఆఫ్ దేర్ ఫోమీ టెక్చర్, ఫోమ్ ఫార్మేషన్ చేయగల కెపాసిటీ ఉంది. దే గెట్ దేర్ నేమ్ ఫ్రమ్ ది సోప్ వర్ట్ ప్లాంట్ సెఫనేరియా అనేటటువంటిది. సెఫనేరియా అనేటటువంటి మొక్క నుంచి ఇలాగ సాఫోనిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుందన్నమాట. ద రూట్ ఆఫ్ విచ్ వాజ్ యూజ్డ్ ద హిస్టారికల్లీ యాజ్ ఎ సోప్. ఈ సెఫోనేరియా అనేటటువంటి ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి రూట్ ఉంటుంది కదా, ఆ రూట్నే సోప్ కింద యూజ్ చేసేవారంట. ది ఎగ్లికోన్ పార్ట్ అంటే అది కాంపౌండ్ బేసిక్గా. సాఫోజెనిన్స్ ఆఫ్ దీస్ గ్లైకోసైడ్స్ హ్యాస్ సోప్ లైక్ యాక్షన్. ద హార్మ్ఫుల్ సాఫోజెనిన్స్ ఆర్ కాల్డ్ యాజ్ సాఫోటాక్సిన్స్. అంటే ఇందులో మనకి కొంచెం, మనకని కాదు, అంటే కొంచెం హార్ష్గా వర్కౌట్ చేసే వాటిని టాక్సిక్ సబ్స్టెన్స్ అంటాం కదా. అలాగే ఇందులో సాఫోజెనిన్స్ని సాఫోటాక్సిన్స్. డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఎగ్లికోన్ సాఫోనిన్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 2 గ్రూప్స్. సాఫోనిన్స్ని 2 కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే అందులో ఉండేటటువంటి నేచర్ ఆఫ్ ద ఎగ్లికోన్. ఇక్కడ స్టెరాయిడల్ సాఫోనిన్స్, టైటర్పినైడ్ సాఫోనిన్స్ అని చెప్పేసి. స్టెరాయిడల్ సాఫోనిన్స్, ట్రైటర్పినైడ్ సాఫోనిన్స్. Steroidal saponins are similar to the sapogenins.
సాఫోజెనిన్స్ అంటే ఏమన్నాం, సాఫోటాక్సిన్స్ కింద మెన్షన్ చేసుకున్నాం మనం, అంటే టాక్సిక్ సబ్స్టెన్స్ లాగా. దే ఆర్ యూజ్డ్ యాజ్ ద రా మెటీరియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ వేరియస్ మెడిసినల్లీ యూజ్ఫుల్ స్టెరాయిడ్స్. మెడిసినల్గా ఉపయోగపడేటటువంటి స్టెరాయిడ్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారంట ఈ సాఫోజెనిన్స్ని. ఏంటంటే విటమిన్ డి, అంటే బోన్ స్ట్రాంగ్నెస్కి ఉపయోగపడేటటువంటి విటమిన్ డి, కార్డియాక్ గ్లైకోసైడ్స్ గుండెకి సంబంధించినటువంటివి, సెక్స్ హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేటటువంటి హార్మోన్స్, అండ్ కాంట్రాసెప్టికల్స్ ఉంటాయి కదా, అంటే సెక్షువాలిటీకి సంబంధించి వాటి కోసం మెడిసినల్ పర్పస్గా ఈ స్టెరాయిడ్ సాఫోనిన్స్ని యూజ్ చేస్తారనమాట. స్టెరాయిడ్ సాఫోనిన్స్ ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఫ్యామిలీస్ సోలనేసి, ఎపోసైనేసి. సోలనేసి ఫ్యామిలీలోను, ఎపోసైనేసి ఫ్యామిలీలోను ఈ మొక్కలు ఎక్కువగా, అంటే స్టెరాయిడ్ సాఫోనిన్స్ అనేటువంటి మనకి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అలాగే ట్రైటర్పినైడ్ సాఫోనిన్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఇచ్చారు ఇక్కడ. స్టెరాయిడల్ టర్పినైడ్స్ అని చెప్పేసి మనం ఇప్పుడు ఇదిగో ట్రైటర్పినైడ్ సాఫోనిన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. దానిలో అంటే మనకి 28 కార్బన్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్, ఇది 27 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్ అంట. ABCD అనేటటువంటి రింగ్స్ వేసి అక్కడ పెంటాగోనల్ వచ్చింది, మళ్ళీ ఆ పక్కన బెంజిన్ రింగ్ లాగా ఒకటి వచ్చింది మనకి. ఈ కిందది అయితే పెంటాసైక్లిక్ అంట, పెంటాసైక్లిక్ ట్రైటర్పినాయిడ్. 5 ఉన్నాయి సైకిల్స్, బెంజిన్ రింగ్ లాంటివి 5 వచ్చాయి. ఇందులో 30 కార్బన్స్ ఉన్నాయి. ఇది C27, ఇది C30. ట్రైటర్పినాయిడ్ సాఫోనిన్స్ ఆర్ సాఫోజెనిన్స్ ఆర్ ప్లాంట్ గ్లైకోసైడ్స్ విచ్ లేదర్ ఇన్ వాటర్ అండ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద డిటర్జెంట్స్. అంటే మన కుంకుడుకాయలాగా అనమాట. whereas forming the agents are emulsifiers. They have antifungal, antimicrobial, adaptogenic properties. Triterpene saponins are usually beta amyrin derivatives, alpha amyrin and lupeol derivatives. అంటే దాని లోపల ట్రైటర్పిన్ సాఫోనిన్స్లో ఉండేటటువంటి అంటే కాంపౌండ్స్ దీనివల్ల ఏర్పడతాయి. బీటా అమైరిన్ డెరివేటివ్స్ వల్ల ఆల్ఫా అమైరిన్ అండ్ ల్యూపియాల్ డెరివేటివ్స్ ద్వారా ఏర్పడతాయి అన్నమాట. ఇట్ హ్యాస్ ద పెంటాసైక్లిక్ ట్రైటర్పినాయిడ్ న్యూక్లియస్ విచ్ ఆర్ లింక్డ్ విత్ ఐదర్ షుగర్ ఆర్ యూరోనిక్ యాసిడ్. షుగర్ మాలిక్యూల్తో కానీ యూరోనిక్, అంటే మనకి పెంటాసైక్లిక్ టర్పినాయిడ్ చివరి భాగం లోపల ఇది పెంటాసైక్లిక్ టర్పినాయిడ్, దీని యొక్క ఎండ్ 29-30 కార్బన్స్ దగ్గర షుగర్ మాలిక్యూల్ కానీ యూరోజెనిక్ యాసిడ్స్ కానీ యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ కూడా అంతే కదా, ఇక్కడ షుగర్ మాలిక్యూల్లా ఉంది ఇది. దే ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఫ్యామిలీస్ లైక్ రూబియేసి కాంపోజిటే. అంటే మన ఆస్ట్రేసి ఫ్యామిలీలోను రూబియేసి ఫ్యామిలీలోను ఇవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ట్రైటర్పినాయిడ్ సాఫోనిన్స్ అనేటటువంటి కాంపౌండ్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఇవి. మనకి దొరికేటటువంటి సాఫోనిన్స్ డయాస్కోరియా, అంటే మొక్క ఉంది ఇది డయాస్కోరియా అనేటటువంటి స్పీసీస్, యామ్ ప్లాంట్స్ అని పిలుస్తాము. దాని లోపల మనకి డయాజెనిన్ అనేటటువంటి కాంపౌండ్, స్టెరాయిడల్ సాఫోజెనిన్ అంట. అంటే మనకు అందులో దొరికేటటువంటి కెమికల్ కాంపౌండ్ డయాసోజెనిన్ అనేటటువంటి కాంపౌండ్ దొరుకుతుంది. సింథసిస్ ఆఫ్ మెడిసినల్ స్టెరాయిడ్స్, అంటే మనకి హార్ట్కి సంబంధించినటువంటి స్టెరాయిడ్స్ ఉంటాయి కదా, వాటిని ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట మెడిసినల్ స్టెరాయిడ్స్. అలాగే సఫేద్ ముసాలి అనేటటువంటిది క్లోరోఫైటమ్ బోరోవిలియానం అనేటటువంటి మొక్క లోపల నుంచి దీని యొక్క రూట్స్ని యూజ్ చేస్తారని కదా. హైకోజెనిన్ జనరల్ టానిక్ ప్రిపరేషన్ కోసం ఉపయోగిస్తారనమాట. అంటే కొన్ని 2 మొక్కల ఎగ్జాంపుల్కి ఇక్కడ మెన్షన్ చేసి అందులో ఉన్నటువంటి కెమికల్ కాంపౌండ్ అంటే సాఫోజెనిన్స్ ఏంటి అని చెప్పేసి ఎగ్జాంపుల్ కింద చూపించడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద సాఫోనిన్స్. అలాగే మన సాపిండస్
అదే కుంకుడుకాయలు అంటున్నాం కదా, దానిలో కూడా ఈ సాఫోజెనిన్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. మనకి ఈ సాఫోనిన్స్ అనేటటువంటి ఒక 10%, అంటే కుంకుడు కాయ ఉంటుంది కదా, అవుటరు పెరిఫెరల్ అంటే పీలింగ్ ఉంటుంది కదా, మన లోపల నట్టు ఉంటుంది, నట్టు చుట్టూ ఒక లేయర్ ఉంటుంది పెరికార్ప్ లాగా, దాని లోపల మనకి ఈ సాఫోనిన్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. అంటే మనకు తెలిసింది ఒక మొక్కే మనకి అవైలబుల్గా ఉండేటటువంటిది. అలాగే మొట్టమొదటిసారిగా మాత్రం ఈ సాఫోనేరియా మనకి ఇండియన్ ప్లాంట్, అది సాపిండస్ అనేటటువంటిది. ఈ సాఫోనేరియాలో అయితే రూట్ని యూజ్ చేసుకుంటారు, మన సాపిండస్లో అయితేనేమో నట్స్ని యూజ్ చేసుకుంటాం. అంటే నట్ అంటే మనకి దాని చుట్టూ ఉండేటటువంటి పీల్, దానిలో నుంచి మనకి ఈ ఫోమ్ లాంటి టెక్చర్ వస్తుంది కాబట్టి మనకు లోకల్గా మన లోకల్ సాఫోనిన్స్ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. దిస్ ఈజ్ ద సాఫోనిన్స్, మనకు తెలిసినటువంటి మొక్క అది. అంటే మీకు సాఫోనిన్స్ అంటే ఏంటో తెలియదు కదా, దానికి సంబంధించి అనమాట నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే మనం ఈ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం, సాఫోనిన్స్ నేర్చుకున్నాము, విథనాయిడ్స్, సాఫోనిన్స్, కుకుర్బిటేషియన్స్ నేర్చుకున్నాం. కుకుర్బిటేసి ఫ్యామిలీ నుంచి కుకుర్బిటేషియన్స్ వస్తే, విథనాలిడీస్ అనేటటువంటివి సోలనేసి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దొరికేటటువంటి కాంపౌండ్స్. అవి రెండు కూడా మనకి యాంటీ క్యాన్సర్ పర్పస్కి, అంటే మనకి కుకుర్బిటేషియన్స్ అయితే యాంటీ క్యాన్సర్ పర్పస్కి బాగా ఉపయోగపడుతున్నాయి. విథనాలిడీస్ అనేటటువంటివి ఏమో ఓన్లీ క్యాన్సర్ పర్పస్కే కాకుండా ఇన్ఫ్లమేటరీ, స్ట్రెస్ ఫ్రీ, యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనో మాడ్యులేటరీ, ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేటటువంటి కాంపౌండ్ కింద కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. అలాగే రేడియో సెన్సిటైజింగ్ కూడా పర్పస్ కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ సాఫోనిన్స్ అయితే మెడిసినల్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. అంటే విటమిన్ డిని, గ్లైకోసైడ్స్ అంటే స్టెరాయిడల్ కాంపౌండ్స్ని తయారు చేయడం కోసం, సెక్స్ హార్మోన్స్ ప్రొడక్షన్ కోసం ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. కొన్ని అయితే డిటర్జెంట్ పర్పస్కి, అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి కాబట్టి స్టెరాయిడల్ సాఫోనిన్స్ అని, అవే మెడిసినల్ పర్పస్కి ఉపయోగపడితే టైటర్పినాయిడ్స్, సాఫోనిన్స్ అనేటటువంటివి ఏమో మనకి క్లీనింగ్ పర్పస్ కోసం ఉపయోగపడేటటువంటివి అన్నమాట. దిస్ ఈజ్ ద సాఫోనిన్స్. అంటే ఈ 3 కూడా మనకి షార్ట్ అడుగుతున్నారు ఎగ్జామినేషన్ పర్పస్ లోపల. కుకుర్బిటేషియన్స్ ఆల్రెడీ 1 టైము 2 టైము అడగడం జరిగింది షార్ట్ లోపల. విథనాలిడ్స్, సాఫోనిన్స్ అడిగినట్టుగా ఏం గుర్తులేదు, కానీ కుకుర్బిటేషియన్స్ మాత్రం ఎగ్జామినేషన్ పర్పస్ లోపల అడగడం జరిగిందనమాట. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏం లేదు, మనకి ఏ మొక్కల్లో దొరుకుతాయి ఈ కాంపౌండ్స్, అందులో ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏంటి, అంటే దేని నుంచి ఏర్పడ్డాయి ఆ డెరివేటివ్ కాంపౌండ్స్, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, ఆ రకంగా మనం మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి సిలబస్ లోపల కూడా స్ట్రక్చరు, బయోసిన్సిస్ ఇంపార్టెన్సే కదా, ప్రతి దానికి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అదే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట. మీకు ఇది షార్ట్ పర్పస్ కోసం మాత్రం. దీంతో చాలా వరకు మీకు ఫైటోకెమికల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈ ఫైటోకెమికల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం షార్ట్ నోట్స్లోనే అడుగుతున్నారు. ఎస్ఏ క్వశ్చన్లో కూడా చాలా తక్కువ అడిగేది. ఎప్పుడు అడిగినా కూడా ఎస్ఏ క్వశ్చన్లో ఆల్కలైడ్స్ బయోసింథసిస్ ప్రాసెస్ అడగడము, లేదా ఆల్కలైడ్ గ్రూప్స్ని అడగడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫైటోకెమికల్ కాంపౌండ్స్ ఫ్రమ్ ది 4th యూనిట్. అంటే మనకు 4th యూనిట్ ఫైటోకెమిస్ట్రీ కదా, ఆ ఫైటోకెమిస్ట్రీ సిలబస్లో ఇవ్వబడినటువంటి కాంపౌండ్స్ అన్నమాట. మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ని.